మనం మంచి మంచి విగ్రహాలు చూసాము. అలానే ఈరోజు ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మన పూజలో వాడేటివి ఏవైనా కూడా మంచి విగ్రహాలా, లేదంటే పూజలకు పనికొచ్చేటివి ఉన్నావా, లేదా పనికి రానివా అనేది మనకు కొంతమందికి అయితే తెలియదు. అది ఎలాంటిది అనేది నేను ఇప్పుడు ఇవాళ వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నలుగురికి షేర్ చేయండి. వీడియో చాలా బాగుంది, చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూశాక మీరు మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైతే చెప్పుకున్నామో పూజలకు ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఏది వాడాలి, ఏది వాడకూడదు అనేది, అదైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వినాయకుడి విగ్రహం. ఈ విగ్రహం మనం పూజలకు యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది వచ్చేసి హోల్ లేకుండా ఇలా పూర్తిగా ఉంటుంది. మనకి ఏదైతే పూర్తి విగ్రహం ఉంటుందో అది లోపల హ్యాలో లేకుండా ఉండాలి, పూర్తిగా అఖండం ఉండాలి విగ్రహం. ఇందులోనే ఇంకోటి విగ్రహం చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా అలానే ఉంది. ఇది కూడా మనకు పూజలకు యూజ్ అవుతుంది. కొన్ని విగ్రహాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కింద కొంచెం లోతు ఉంటుంది, పైన విగ్రహం మాత్రం ఫుల్ జాయింట్ ఉంటుంది, అఖండం ఉంటుంది, యాలో లేకుండా. అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సేమ్ వినాయకుడే, కొంచెం లైట్గా ఉంటుంది లోపల విగ్రహం. ఈ విగ్రహం వచ్చేసి మొత్తం అఖండం ఉంటుంది. ఇది కూడా మనకు పూజలకు యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గమనించుకోండి. చూడండి ఫ్రెండ్స్. ఇలాగే ఇందులో ఇంకో వేరే విగ్రహం కూడా చూడండి, లక్ష్మీదేవత విగ్రహం. ఇది కూడా మనకు పూజలకు యూజ్ అవుతుంది. ఇది కూడా పూర్తిగా యాలో కాదు, జస్ట్ మనకు ఈ బేస్ కమలం వరకు ఉంటుంది. విగ్రహం పూర్తిగా అఖండం ఉంటుంది. అలానే మనం ఒక బాలాజీ కూడా చూద్దాం. చూడండి, బాలాజీ కూడా సేమ్ అఖండం ఉంటుంది ఇలా. ఇంకోటి వచ్చేసి మనకు అయ్యప్ప విగ్రహం. ఇది కూడా కొంచెం లోపల అంతే, ఇప్పుడు బేస్ ఉన్నది కదా, ఆ బేస్ వరకు యాలో ఉంటుంది, తర్వాత విగ్రహం మాత్రం పూర్తిగా అఖండం ఉంటుంది. ఇవి మనకు పూజలకు యూజ్ అవుతుంది, పూజలకు వాడుకోవాల్సినవి ఇవి. ఏవైతే ఇప్పుడు వాడుకోకూడదో అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి అయితే మనం పూజలో వాడకూడదు. ఎందుకు ఇంకా ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విగ్రహాల కంటే ఇవి చాలా నీట్ వర్క్ ఉంటుంది, కానీ ఇవి పూజలకు యూజ్ చేయకూడదు. ఎందు గురించి అంటే ఇది యాలో ఉంటుంది, లోపల మొత్తం యాలో ఉంటుంది, హోల్ ఉంటుంది పూర్తిగా. మనకి ఈ విగ్రహం కాడికించి పూర్తిగా లోపల వరకు హోలే ఉంటుంది, కాబట్టి ఇది పూజలకు వాడుకోకూడదు. జస్ట్ డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు డిఫరెంట్గా చూపిస్తాను చూడండి. లక్ష్మీ అమ్మవారు, ఇది కూడా అంతే యాలో ఉంటుంది. ఇది కూడా మీరు పూజలకు యూజ్ చేయడానికి యూజ్ కాదు, మనం డెకరేటివ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫేస్ కానీ ఎంత నీట్గా వర్క్ ఉంటుంది, కానీ మనకు పూజలకు మాత్రం పనికిరాదు. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా అంతే, చూసారు కదా. లక్ష్మీదేవత కొంచెం పెద్ద సైజ్, వినాయకుడు పెద్ద సైజ్. చూడండి, యాలో ఉంటుంది. మీరు ఏ విగ్రహం చూసుకున్నా ఇలాంటివి యాలో ఉంటుంది. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది దీంట్లో, కానీ ఇవి మనకు పూజలకు పనికిరావు. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. ఇలాంటివి కూడా ఉంటాయి, మనం షోపీస్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, కానీ పూజలకు మాత్రం యూజ్ కాదు. ఇది మాత్రం గమనించి తీసుకోండి. మీరు ఎక్కడ వెళ్ళినా ఇది మాత్రం గమనించుకోండి. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. పూర్తిగా హోల్ ఉంటుంది. ఇందులో మనకు విగ్రహంతో సహా లోపల వరకు హోల్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం వరకు లోపల వరకు హోలే ఉంటుంది. ఇలా ఎన్నో సైజెస్ మన దగ్గర, ఇవి డెకరేటివ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, ఇవి పూజకు యూజ్ చేసుకునే టైపు, ఇలా డిఫరెంట్ మన దగ్గర అయితే ఉంటాయి. ఈ ఒక వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.